షేయ్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మస్తు రువ్వడి మీద పాలన చేస్తుర్రు. పబ్లిక్లో తిరుక్కుంటా వాళ్ళ పానాల గురించి పట్టించుకుంటుర్రో లేదో అని అనుకునేరు. అట్లేం లేదు, పొద్దుగల లేవంగానే కాలు రెక్కలు సాఫ్ చేసుకునేటందుకు జిమ్లకు కూడా పోతుర్రు. అంటే అటు పాలన ఇటు ఆరోగ్యం రెండింటిని చూసుకుంటుర్రు అన్నట్టు. అట్లే ఓ మంత్రి సార్ చూడుర్రి పొద్దుగల లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇంకా ముచ్చటేం దార్చుకుని వద్దాం పారి. చూస్తుంటే మంత్రి సార్ మా ఫిట్ గా కావాలనుకుంటున్నట్టున్నాడు కదా. కాళ్ళు రెక్కలు గట్టిగా చేసేటందుకు పొద్దుగాలనే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇంతకు గీ సారేవలో గుర్తుపట్టిరా, తెలంగాణ ఎక్సైజ్ మంత్రి, అదే మందు మంత్రి జూపల్లి సారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఉన్న మినీ స్టేడియం లో ఇగో ఇట్ట పొద్దుగాల సలికి లేచి మంది మార్బలాన్ని ఎంటేసుకొని నడుచుకుంటా పోయి ఇట్ట కాళ్ళు రెక్కలు సాగు చేసుకుంటున్నాడు. అగజూడు గుండు రంగున్న రింగును రెండు చేతులతోని పట్టుకొని గిల్ల బొక్కలన్నీ పర్లం అనేటట్టు ఎట్ట స్వింగ్ తిరిగేటట్టు గుండూలంగా తిప్పుతున్నాడు. అది అక్కడ రింగ్ అయిపోయింది. ఇగో ఇక్కడ చూడు, ఒక్కడే నిలబడి అడ్డం నిలువు ఉయ్యాలూపినట్టే ఊగుతున్నాడు. ఇక్కడ ఇంకొక ఆయనని ఎదురుగా నిలబెట్టుకొని ఊర్లటిగా ఆయన నిలబడ్డదాన్ని ఆయనే ఊపుకుంటున్నాడు ఉయ్యాల తీరుగా. గీడనేమో సైకిల్ దొక్కినట్టే రయ్య దొక్కుతున్నాడు. ఇగో ఇట్ట మోకాళ్ళు ముందడి కొంగకుండా నడువులోంచి నేలని అందుకుంటున్నాడు. పొట్ట లేదు కాబట్టి నిమ్మలంగానే వంగుతున్నాడు సారు. గిత్త పొట్ట ఉంటేనా యాపాట వంగునో ఏమో. అంతేకాదు మినీ స్టేడియంలోకి వచ్చిన వాళ్ళతో సెటిల్ కూడా ఆడిండు. ఇట్ట ఓపెన్ జిమ్ లో ఏం తక్కువ అర్ధగంట సేపటిదనక తిరిగి వ్యాయామాలు చేసిండు మంత్రి సారు. అటంకా అక్కడికి వచ్చిన వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. పొద్దుగాల లేవంగానే ఇట్ట వ్యాయామం చేస్తే పానం నిమ్మలంగా ఉంటది అనుకొచ్చిండు మంత్రి సారు. అంతేకాదు బీపీ షుగర్ వంటి రోగాలు ఉన్నోళ్ళు ఇట్ట చేస్తే ఇగింత పానం నిమ్మలంగా ఉంటది అనుకొచ్చిండు. ఏదన్నా గాని ఇది గాని జూపల్లి సార్ అంటే జూపల్లి సారే పోండ్రి. నెత్తురు గడ్డలు కట్టేటి ఈగం సరిలో కూడా ఇట్ట కాళ్ళు రెక్కలు సాగు చేసుకునేందుకు ఓపెన్ జిమ్ కు పోతున్నంటే సారును తారీఫ్ చేయాల్సిందే కదా. ఏదన్నా గాని ఇది గాని సారు మాత్రం స్వింగ్ లెక్కనే భలేగా తిరుగుతున్నాడు కదా.